శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. ప్రేమించి పెళ్లి చేసుకొని తర్వాత కడుపుతో ఉన్న భార్యల్ని చంపడం బాగా ఎక్కువైపోయింది. అసలు నిజంగా అంత ప్రేమించిన వాళ్ళు ఇంత దారుణాలకు ఎందుకు ఒడిగడతారు? మన వైష్ణవి విషయం అంతే. నిన్న ఒకరితో అలాగే జరిగింది. అసలు ఎందుకు చేస్తున్నారు? ఇలాంటి వాళ్ళ దగ్గర ముందు తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల్ని కాపాడుకోవాలంటే ఎంతో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరి అలాంటి జాగ్రత్తలు ఏమిటి? వైషు విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పడింటే వైషు ఈరోజు ఉండేదేమో అని రామ్ గారి అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. ఒక్కసారి అంటే ఇలాంటివి మళ్ళా జరగకూడదు అననికే మేము ఈ వీడియో చేస్తున్నాం. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. మన వైషు విషయం నిజంగా చూస్తే ఒక వీడియో కూడా యాక్చువల్‌గా వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక యూట్యూబర్సే. ఎంతమందికి ఎన్ని ఛానెల్స్ ఉన్నాయోనండి. వాళ్ళ బ్రదర్స్‌కి, వాళ్ళ అమ్మకి, వైషుకి ఇలా ఎన్ని ఛానెల్స్ ఉన్నాయి. వాళ్ళెంతో కష్టపడి డబ్బును సంపాదించుకొని వాళ్ళ అమ్మ అప్పు చేసి ఇల్లు గూడా అమ్ముకునే స్టేజికి 13 రోజుల క్రితం కూడా ఒక వీడియో వాళ్ళ అమ్మ అప్పు బాధలు తట్టుకోలేక ఇల్లు అమ్ముకుంటున్నామని ఒక వీడియో గూడా వదిలారు. అంటే ఆ వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది, అన్నీ చేసింది ఆ బిడ్డ కోసమే కదండీ! వాడిని చంపే యముడిని ఇంట్లో మేపి బిడ్డను బలి ఇచ్చినట్టు అయిపోయింది అని నా బాధండి. అంటే ఏమన్నా కొంచెం జాగ్రత్తగా ఉండింటే మన బిడ్డని కాపాడుకునే రోజులు, పరిస్థితులు ఏమన్నా ఉండేదా? ఒక వైషునే కాదు, నిన్న కూడా ఒక అమ్మాయిని అలాగే చంపేశారు. సో ఇలాంటి అమ్మాయిల్ని కాపాడుకోవాలి అంటే డెఫినెట్‌గా పేరెంట్స్ జాగ్రత్త పడడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్స్ జస్ట్ నాట్ పేరెంట్స్ అండి. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే మనం కూడా లైక్ మన సైడ్ నుంచి అసలు మనం ఎవరితోటి రిలేషన్‌లో ఉంటున్నాము, మన లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి, ఎలాంటి వాళ్ళతోటి మనము మన జీవితం పంచుకోబోతున్నాము అనేది ఇలాంటి బేసిక్ అండర్‌స్టాండింగ్, బేసిక్ అనాలిసిస్ చేసుకొని ఒక రిలేషన్‌లోకి వెళ్తే ఇన్‌ఫాక్ట్ ఇది చాలా తగ్గుతుంది. అయితే మోస్ట్ పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటిదనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బేసిక్ చెక్ ఏదైతే ఉంటుందో చూడండి, అది చెయ్యరు. ఇప్పుడు ఈ వైషు కేసులో కూడా చూడండి, వాడికి ఆల్రెడీ ఇంకో అమ్మాయితోటో ఎవరితోటో ఇంకో మల్టిపుల్ అమ్మాయిలతో తెలియదు, మరి ఎఫ్ఐఆర్ అయితే ఉండాలి. ఎందుకనంటే కొన్ని వీడియోస్లో నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, పద్దాకు నువ్వు ఫోన్లో ఎందుకు ఉంటావు అని అడిగినప్పుడు అది నా పర్సనల్ విషయము, నీకెందుకు అని చెప్పడము. ఇలా దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్. వాడు ఏంటంటే వాడు ఇంకో ఎవరితోటో ఉన్నారనేది దానికి క్లియర్ ఇండికేషన్. అది నువ్వు లాక్ ఓపెన్ చేసి చూపి అని తను అడుక్కుంటుంది వైషు, చూపి అనేసి. అయినప్పటికీ చూపిలేదు. అక్కడే అర్థమైపోతుంది దట్ వాడికి ఇంకొక ఇది ఎఫ్ఐఆర్ ఉంది అనేసి. సో ఇలాంటివి అసలు ఒక పెళ్లి కాక ముందే మాట్లాడుకున్నప్పుడు ఎంతో కొంత ఎక్కడో చోట హింట్ లాగానే అర్థమవుతుంది మనకి. అప్పుడు చూడకుండా పెళ్ళైపోయిన తర్వాత మెల్లగా గ్రహించి, పోనీ గ్రహించాకన్నా సరే ఏమైనా యాక్షన్ తీసుకున్నారా అంటే ఇంట్లోనే కూర్చోబెట్టి బుజ్జగించి నాన్న తండ్రి అనుకుంటా మాట్లాడే కంటే పోలీస్ కంప్లైంట్ చేస్తే వాళ్ళే 4 తగిలించి లాక్ ఓపెన్ చేయించి మొత్తం భాగవతం బయట పెట్టేవాళ్ళు. పేరెంట్స్ చేసే మిస్టేక్ ఎక్కడనంటే ఏదన్నా చిన్నదే కదా పోనీ, అల్లుడే కదా పోనీ అనే ఒక నోషన్లో వాళ్ళు యాక్షన్ తీసుకోకుండా ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు నెత్తికెక్కుతారండి. ఇప్పుడు చూడండి, నన్ను ఎవరేం బీకలేరు అనే థాట్లోనే ఉండే అతను ఎంతసేపటికి అతను తప్పు చేస్తున్నా కూడా అంత ధీమాగా కుర్చీలో కూర్చొని నేను దియ్యను అని ఎందుకు అంటున్నాడు అని అంటే మీరు నన్ను ఏం చేయలేరు అనే ఒక థాట్లో ఉన్నాడు కాబట్టి. అదే కరెక్ట్ టైంలోనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ టోటలీ డిఫరెంట్ యాక్చువల్గా. సో అది ఇవ్వకనే ఇప్పుడు చూడండి, ఇంకా టెల్ యూ ఎక్కడ మిస్టేక్స్ చేస్తుంటారు పేరెంట్స్ అనేసి. పోలీస్ కంప్లైంట్ చేస్తే మన పరువే పోతుందేమో, పోలీస్ కంప్లైంట్ చేస్తే నలుగురిలో మనల్లుడే నవ్వులు పాలవుతాయేమో అనేసి మన పరువు పోతుంది అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మన పిల్ల పోయింది కదా. సో ఇప్పుడు మీరు అలా థింక్ చేసిన మీరు అసలు మరి మీ అల్లుడు ఆలోచించాడా లైక్ మీ పిల్ల పోతుంది కదా అని ఆలోచించాడా? అట్లా లేదు. సో బేసిక్గా ఏంటంటే ఎక్కడ తీసుకోవాల్సిన యాక్షన్ అక్కడ తీసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది. సో జనరల్గా అదర్ ఫ్యామిలీస్లో కూడా నేను చూస్తుంటానండి, ఎక్కువ శాతం చూస్తుంటాను. ఇది చిన్న గొడవల వరకు ఓకే, కొంచెం ఇంటెన్స్ గొడవలు ఏదైనా అయినా కూడా ఒక్క మాట అనడానికన్నా భయపడతారండి. అంటే పెళ్లి కొడుకు వాళ్ళు కదా, వాళ్ళది పై చేయి కదా, రేపు పొద్దున చూసుకోవాల్సింది అతనే కదా, అతను 4 మాటలు అంటే రేపు పొద్దున మళ్ళీ నా కూతుర్ని చూసుకోడేమో. సో ఇలాంటి థాట్స్ తోటి చాలా మంది ఏంటంటే దే డోంట్ టేక్ అన్ యాక్షన్. అండ్ కూతురు నోరు తెరిచి నాకు కష్టంగా ఉంది, నేను ఉండలేను అని అంటే అలా అంటే ఎలా అమ్మా, సర్దుకోవాలి నువ్వే, ఆడపిల్లవి అని డైలాగ్స్ కొడుతుంటారు చూడండి.
అది ఇలాంటివి చేయటం వల్లనే ఏంటంటే కొమ్ములు వస్తాయి. మీరు అన్నట్లు వాళ్ళ మ్మ్. అత్త కూడా అండి పాప వాళ్ళ ఇంటికి పిలిచి కళ్ళల్లో కారం కొట్టినప్పుడన్నా అదే అంటే ఇవన్నీ చూసినప్పుడు బాధ వేస్తుందండి. కొంచెం మీరు అన్నట్టు కంప్లైంట్ ఒకటి ఇచ్చిందింటే See, ఇక్కడ హింట్స్ ఆల్రెడీ వస్తున్నాయి, అయినా కూడా వీళ్ళు రియాక్ట్ అవ్వలేదు చూడండి. ఇప్పుడు ఇంటికి పిలిచి కళ్ళలో కారం కొట్టి వెనక నుంచి ఎవరు దెబ్బేశారో కూడా తెలియదు. తెలీదు. యా, Right. సో వెనక నుంచి ఒక దెబ్బేశారు అది కూడా తెలియదు. ఇంత జరిగినా కూడా వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి వాళ్ళకి ఏంటంటే సరే ఇంకా చంపేసినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు అనే థాట్లోనే ఇచ్చేసేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఏం నోరు మెదపట్లేదు కదా ఇక్కడ. సో అలా కాకుండా ఎప్పుడన్నా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మన పిల్ల అన్నప్పుడు మన పిల్లకి మనం సపోర్ట్ చేయడం మన బాధ్యత. చిన్న చిన్న విషయాలలో అయినా సరే, పెద్ద విషయం అయినా సరే, అసలు జరిగింది ఏంటిది, నిజాలేంటివి అని తెలుసుకొని ఒకవేళ తప్పు మన సైడ్ ఉంటే మనం చెప్పాలి, ఇది తప్పమ్మా అనేసి మనమే చెప్పాలి. తప్పు అటుపక్కన ఉంది అని అంటే వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు మాట వినకపోతే యాక్షన్ తీసుకోవాలి. సో ఇది చేయాల్సింది, ఎవరన్నా సరే పెద్దలుగా చేయాల్సిన పని ఇదే. అంతేకాని తప్పు మన సైడ్ ఉన్నా వాళ్ళ సైడ్ ఉన్నా మనమే ప్రతిసారి జస్ట్ బికాస్ Right. పిల్ల వాళ్ళ సైడ్ కదా మనం అనేసి అణిగి మణిగి ఉండడము, లేకపోతే సరే ఏమన్నా అంటే మన పరువే పోతుందేమో, మన పిల్లని చూసుకోరేమో అనే థాట్స్ మీరు ఉన్నారంటే నడవదు. ఈ రోజుల్లో అయితే అది ఖచ్చితంగా వర్కౌట్ కాదండి. నిజంగా అంటే బాధ అండి. మొన్న వైషు, నిన్న ఒక అమ్మాయి, ఆ అమ్మాయి 9 నెలలు అపర్ణనో ఏదో పేరుందండి. అంటే ఇలా ఎలా వీళ్ళకు మనసు వస్తుంది? వాళ్ళ వంశమే కదా నెక్స్ట్ వచ్చేది. అసలు వంశాన్ని నిలబెట్టే వాళ్ళు వస్తున్నారు. చిన్న అన్యం పుణ్యం ఎరగని ఒక బిడ్డకి మీరు మీ భార్య జీవం ఇచ్చి ప్రాణం పోస్తుంటే మీరు అన్యాయంగా తల్లి బిడ్డల్ని చంపేస్తున్నారు కదా. ఇక్కడ మనం చూసేది సెంటిమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. Right. అంటే ఇప్పుడు Yes. ఏంటంటే ఒక బిడ్డ ఇంకా కొన్ని నెలలు అయితే బిడ్డ బయటకు వస్తాడు, నిజంగా. అలా ఎలా చంపేస్తారో మనం సెంటిమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం. కానీ ఇలాంటి క్రైమ్స్ చేసే వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నాకు అడ్డు ఎవరు అంటే ఒక అమ్మాయి మాత్రమే అడ్డు, రేపు పొద్దున బిడ్డ పుట్టాక నాకు ఇద్దరు అడ్డు, ఓ. బిడ్డ కూడా అడ్డు, తల్లి కూడా అడ్డు నాకు. సో ఒకళ్ళని అడ్డు తొలగించుకోవడం అనేది ఈజీ, ఇద్దరు ఉన్నారనుకోండి అది ఇంకా కష్టం అవుతుంది. మనం ఇప్పుడు ఇద్దరిని చంపాలి నేను. సో అలా ఏంటంటే వాళ్ళు ప్రాక్టికల్గా అట్లా ఆలోచించి చేసే పనులు ఇవన్నీ. సో జనరల్గా మనం చూసాం, దిస్ ఇస్ నాట్ ఫర్ ది ఫస్ట్ టైం. ఇప్పుడు ఈ 1 week లోనే 2 కేసులు చూసాం మనము. ఇంకా బయటికి రానివి ఎన్నున్నాయో. ఎన్నో కేసులు అలాంటివి ఉంటాయి. ఇంత కిరాతకంగా ఆలోచించి నా కొడుకు నా పెళ్ళాం అని ఆలోచించకుండా వీళ్ళు నాకు అడ్డంకు అని ఆలోచిస్తారు చూడండి, అలాంటి వాళ్ళు చేసే పనులండి. మీరు అన్నట్టు కొంచెం మనం తల్లిదండ్రులు నిజంగానే మన బిడ్డ కావాలి, బిడ్డ కోసమే అంతా చేస్తాము, లాస్ట్ బిడ్డను పోగొట్టుకోవడం అంటే నిజంగా అమ్మో ఆ కడుపు కోత ఎవరికి రాకూడదనే కోరుకుంటాం. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ అండి.